వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రకాశం జిల్లాలో ఏరువాక కార్యక్రమం జోరుగా సాగింది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో జూన్ 11వ తేదీన ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమాన్ని చేపడుతుంటారు. ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట గ్రామంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ మాత్రం అన్నింటినీ సిద్ధం చేసుకొని వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఖరీఫ్ సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉన్నట్లు జీడీఏఎస్ శ్రీనివాసరావు ప్రభాత్ న్యూస్కు తెలిపారు. ఏ క్షణంలోనైనా సరిపడినంత వర్షపాతం నమోదైనట్లయితే రైతులు సాగుకు సన్నద్ధమవుతారని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎరువులు, విత్తనాల, పురుగుల మందులు అన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాకు యూరియా కొరత లేదన్నారు. డ్రోన్ల సహాయంతో వ్యవసాయం నిర్వహించేందుకు 41 డ్రోన్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. కౌలు రైతుల హక్కులను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సహకార శాఖ, బ్యాంకులు, రెవెన్యూ శాఖ, మార్కెటింగ్ శాఖలతో సమన్వయం చేసుకుని 2025-26 ఖరీఫ్ సీజన్ను విజయవంతం చేస్తామని ఆయన ప్రకటించారు. 1996లో గిద్దలూరులో అగ్రికల్చర్ ఆఫీసర్గా తొలుత బాధ్యతల్లో చేరిన శ్రీనివాసరావు 30 సంవత్సరాల పాటు వ్యవసాయ శాఖలో వివిధ స్థాయిలలో కొనసాగుతున్నారు. వ్యవసాయంలో అనేక అనుభవాలను అందిపుచ్చుకున్నారు. రైతులతో మర్యాదపూర్వకంగాను తమపై స్థాయి ఉన్నతాధికారులతోనూ తన శాఖ పరిధిలోని అధికారులతోనూ చక్కటి సమన్వయాన్ని ప్రదర్శిస్తున్నారు. 2012లో పదోన్నతి పొంది కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు విత్తన పరిశోధన కేంద్రంలో డీడీఏగా బాధ్యతలు చేపట్టారు. 2017లో అనంతపురం డీడీగా విధులు నిర్వహించారు. 2019లో ప్రకాశం జిల్లా కేంద్రంలోని ఒంగోలులో డీడీఏగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు 2021 జూలై 1వ తేదీ నుంచి ఇన్ఛార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన శ్రీనివాసరావు తన విద్యాభ్యాసాన్ని తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లోనూ, నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ కళాశాలలోనూ కొనసాగించారు. బాపట్ల అగ్రికల్చరల్ కళాశాల నుంచి తన బీఎస్సీ డిగ్రీని అందుకున్నారు. ఈ వ్యవసాయ యాంత్రీకరణ, ఇతర కోఆపరేటివ్ సెక్టార్తోనూ, మార్కెట్తోనూ ఎలాంటి సమన్వయంతో ఖరీఫ్ సీజన్కు సంసిద్ధం కావాలని అనుకుంటున్నారు? ముఖ్యంగా మనకి వ్యవసాయంలో మంచి దిగుబడి సాధించాలంటే రైతులు తప్పనిసరిగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతనంగా ఆవిష్కరించిన యంత్ర పరికరాలతో మనం వ్యవసాయం సాగించినట్లయితే మనకి కూలీల కొరతను అధిగమించడంతో పాటు ఖర్చుని తగ్గించుకొని నాణ్యమైన దిగుబడిని సాధించేదానికి మంచి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి మార్కెట్లో మంచి ధరని రైతు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఆ దిశగా మనకి విధి విధానాలు తయారు చేసి పంపడం జరుగుతూ ఉంది. ఈ యంత్ర పరికరాలు విషయంలో చూసినట్లయితే 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనకి ముందు 2.98 కోట్లుకి సంబంధించినటువంటి పరికరాలని రైతులకి అందజేయడానికి మనకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని రివైజ్ చేసి 3.268 క్రోర్స్కి మనకి మార్చడం జరిగింది. దాంట్లో మనకి 1365 పనిముట్లని మనం ఇచ్చేదానికి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ 1235 దాకా కూడా టార్గెట్ కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో ముఖ్యంగా మనకి రైతులకు కావాల్సిన పరికరాలు అన్ని రకాలు, ముఖ్యంగా వ్యవసాయానికి దునకం దగ్గర నుంచి, అంటే ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి పంట కోసి ఇంటికి తీసుకొచ్చుకునేదాకా కూడా కావాల్సిన అన్ని రకాల పనిముట్లని దీంట్లో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 50% సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇవ్వడానికి ప్రభుత్వం వారు విధి విధానాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆ దిశగా మనం గత సంవత్సరం టార్గెట్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు నూతనంగా వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, అంటే డ్రోన్లతో వ్యవసాయం చేయడం అనేది రైతుకి ఇప్పుడు మంచి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా కూలీల కొరతను మనం అధిగమించడానికి, అదేవిధంగా సరైన సమయంలో చీడపీడలు ఆశించినప్పుడు వాటిని నియంత్రణలో డ్రోన్లతో మనం స్ప్రే చేసినట్లయితే దాని ద్వారా ఫలితాలని మనం త్వరగతిన తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మన జిల్లాకి 41 మనకి డ్రోన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇవి మనకి 9.98 లక్షల ఖరీదుది మనకి
80% సబ్సిడీతో మనకి రైతులకి అందజేయడం జరిగింది. దీంట్లో ఇప్పటికి దగ్గరగా మనము 36 దాకా కూడా మనం ఇవ్వడం జరిగిందండి. వీటిని ఆల్రెడీ గ్రూపుల ద్వారా మనం రైతులకి ఇవ్వటానికి అన్ని విధాలుగా మనం రైతులకు తెలియజేసి బ్యాంకు ద్వారా కూడా మనం రుణం అనేది అందజేయడం జరుగుతుంది. ఆ దిశగా మనం ఇంకా త్వరలో ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా మనకి ప్రభుత్వం వారు ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా రైతులు ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఈ డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసేదానికి ఆ పరికరాలు కూడా ఇప్పించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పంట రుణాలకు సంబంధించినటువంటి ప్రణాళిక ముఖ్యంగా రైతులకి కావాల్సినటువంటి పంట రుణాలన్నీ కూడా మనం ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి అన్ని రకాల బ్యాంకుల ద్వారా కూడా మనకు రైతులు వెళ్ళి రుణాలు తీసుకోవడం జరుగుతూ ఉందండి. మనకి ఈ ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు బ్యాంకర్స్తో రివ్యూ జరిగి మనకి ఎక్కువగా రైతులకి, చిన్న సన్నకారు రైతులకి, ముఖ్యంగా కౌలు రైతులకి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. మనకి గత సంవత్సరం దగ్గరగా కూడా మనకి 120 కోట్లు మనకి ఇవ్వవలసిందిగా మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. దగ్గరగా కూడా మనం 12 కోట్ల దాకా కూడా మనం మన ఈ కౌలు రైతులకి రుణాలు అనేది ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో సాగు అనేది వర్షాధారంతో సాగు చేస్తుంటారు కాబట్టి రైతులు అది కూడా మనకి ఎన్ఎస్పి కింద, రబీలో అయితే మనకి ఎక్కువ విస్తీర్ణంలో శనగలు సాగు చేయడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా రబీలో పొగాకు కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. దీనికి ఎక్కువ మంది రైతులు కౌలు తీసుకొని సాగు చేయడం అనేది మన ప్రకాశం జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నటువంటి పద్ధతి. దీంట్లో ముఖ్యంగా మనకి 46,000 కౌలు రైతులు గుర్తించి వాళ్ళకి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినాయండి. దానికి అనుగుణంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన గౌరవ జేసీ గారు కూడా ప్రతిరోజు కూడా ఈ కౌలు రైతులకి కౌలు కార్డులు ఇచ్చే దాని మీద ప్రతిరోజు ఉదయం ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖల యొక్క సమన్వయంతో ఈ కౌలు కార్డులు ఇవ్వటానికి అన్ని విధాలుగా సిబ్బందిని తయారు చేయటం, అదేవిధంగా దాని యొక్క ప్రగతి మీద అంటే పురోగతి మీద సమీక్ష అనేది టెలికాన్ఫరెన్స్ మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. వారంలో మంగళవారం మనకి వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖల మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్సు, ఏడీఏలతో సమీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల మనం ఇప్పటిదాకా 34,435 కౌలు గుర్తింపు కార్డులని మనం రైతులను గుర్తించి ఇవ్వడం జరిగింది. అంటే 74% మనం కవర్ చేశామండి. దీనివల్ల ఏంటంటే రైతులకి వాస్తవంగా అకాల వర్షాలు కానీ లేదా మనకి తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతు పంటను కోల్పోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా సరే వాస్తవంగా సాగు చేసే వాస్తవ సాగుదారుడికి అందాలనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ కౌలు కార్డులని 11 నెలల వ్యవధితో మనకి ప్రభుత్వం వారు రైతులకు అందజేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకి ఈ అకాల వర్షాలు ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఈ ఇన్పుట్ సబ్సిడీ అందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ పంటల ఇన్సూరెన్స్ మనకి ఉందండి, బీమా. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి, రెండోది మనకి సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, ఈ 2 ఉన్నాయండి. దీంట్లో మన జిల్లాకి ముఖ్యంగా వరి,
కంది, అదేవిధంగా మనకి మినుము, సజ్జలు, అదేవిధంగా మనకి ఈ మిర్చి, ఈ విధమైనటువంటి పంటలు ఏదంటే మనకి వర్షాధారంగా ఎక్కువగా వేసేటటువంటి పంటలు, అదేవిధంగా ఐడి కింద చేసే పంటలను కూడా మనకి నోటిఫై చేసి రైతుల ద్వారా ప్రీమియం కట్టించి రైతుకి నిజంగా పంట నష్టం జరిగినప్పుడు ఈ పంటల బీమాని వర్తింపజేయడానికి మనకి ఈ కౌలు కార్డులు కూడా ఒక ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తాను. జేసీ గారు నమస్తే. ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్ పరిస్థితి ఎలా ఉన్నది, ఎంత మేరకు పంటలు సాగు చేశారు, ఎంత మేరకు పంటలు టార్గెట్స్ రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది, రెయిన్ఫాల్ షార్టేజీ ఎంతవరకు ఉన్నది, ఈ ఖరీఫ్ సీజన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నది, ఎరువులు, పురుగు మందులు ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి విషయాలని తెలియజేయవలసినదిగా కోరుతున్నాను సార్. నమస్తే అండి. ముఖ్యంగా మనకి ప్రకాశం జిల్లా చూసినట్లయితే మనది డ్రాట్ ప్రోన్ ఏరియా కింద ఉందండి. మనకి దీంట్లో ముఖ్యంగా మనకి వర్షపాతం చూసినట్లయితే ఖరీఫ్లో మనకి జూన్లో 57.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా మనకి 37.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైందండి జూన్ మంత్లో. అంటే మనకి డిఫిషిట్ ఉందండి. అదేవిధంగా జూలై విషయానికి వచ్చినట్లయితే జూలై నెలకి 27.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా మనకి 25వ తారీఖుకి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందండి. ఇది ఎక్సెస్గానే ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే వివిధ రకాల పంటలు ప్రకాశంలో సాగు విస్తీర్ణం కానీ చూసినట్లయితే మనకి 1,29,102 హెక్టేర్లు సాధారణ విస్తీర్ణం అండి మన జిల్లా. దీంట్లో మనకి ముఖ్యంగా ఈ రోజు దాకా చూసినట్లయితే వివిధ రకాల పంటలు సాగు చేసింది మనకి 15,115 హెక్టేర్లు విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. గత సంవత్సరం ఇదే టైంకి చూసినట్లయితే మనకి 8,427 హెక్టేర్లు సాగైనట్టుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఈ ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో మనకి వర్షాధార పంటలని ఎక్కువగానే సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో మన ప్రకాశం జిల్లాకి కంది మనకి లాస్ట్ ఇయర్ 73,000 హెక్టేర్లు మనకి సాధారణ విస్తీర్ణం చూస్తే మనకి పడిని నిన్న గత సంవత్సరం 70,000 హెక్టేర్లలో సాగు చేయడం జరిగింది కంది. ఈ సంవత్సరం మనం విస్తీర్ణం కానీ చూసినట్లయితే సాధారణ విస్తీర్ణం మనకి 68,287 హెక్టేర్లకు గాను ఈ రోజుకు చూస్తే మనకి 855 హెక్టేర్లలో సాగు అయినట్టుగా మనకి రికార్డు చూపిస్తుందండి డేటా. సో అదేవిధంగా మనకి వరి, అదేవిధంగా సజ్జలు, తర్వాత మనకి మొక్కజొన్న, ముఖ్యంగా నీకు కాటన్ కూడా మనకి ఈ పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. మనకి పత్తి విషయానికి వస్తే 26,987 హెక్టేర్లకు గాను మనకి ఈ రోజుకి 5,954 హెక్టేర్లలో మనకి ఈ పత్తి సాగును చేసినట్లుగా మనకి తెలియజేస్తూ ఉంది రికార్డు. అదేవిధంగా మనకి వరి కూడా చూసినట్లయితే మనకి ఎన్ఎస్పి కింద 14 మండలాలు ఉన్నాయండి. ముఖ్యంగా మనకి ఈ నాగార్జున సాగర్ ఆయకట్లో వరి అనేది మనకి ఆగస్టు 15 తర్వాత మనకి ఎన్ఎస్పి కింద ప్రతి సంవత్సరం కూడా డ్యామ్ నిండినట్లయితే నీరు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఆగస్టు 15 తర్వాత కానీ మనకి నీరు ఇచ్చినట్లయితే సెప్టెంబర్ మొదటి వారంలో మన జిల్లాలో రైతు సోదరులు విత్తనం విత్తుకొని నారు రైతు చేసుకొని మనకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైనా బోర్లు ఉన్నట్లయితే బోర్ల కింద రైతులు మీకు నారు పోసుకొని కాలువలో నీళ్ళు వచ్చినామన్నా ఇమీడియట్గా నాట్లు వేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మనకి 12,226 హెక్టేర్లకు గాను ఇప్పటికీ మనకి 543 హెక్టేర్లలో వరి సాగు చేసినట్టుగా మనకి మన ఎక్స్టెన్షన్ స్టాఫ్ ద్వారా తెలియటం జరుగుతూ ఉందండి.
ఈ విధంగా మనకి వాతావరణ పరిస్థితులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయండి. అంటే వర్షపాతం కానీ పంటల విస్తీర్ణం కానీ చూసినట్లయితే, అదేవిధంగా విత్తనాలు విషయానికి వచ్చినట్లయితే మనము అన్ని రకాల విత్తనాలని మార్కెట్లో ఇన్పుట్ డీలర్ల కాడ సిద్ధం చేయడం జరిగిందండి. అదేవిధంగా మనం సబ్సిడీ కింద కూడా మనం విత్తనాలు ఇస్తుంటాం. గ్రీన్ మెన్యూర్ సీడ్ కింద మనం జనుము, జీలుగా, ఇల్లు, పెసర ఇవి ముఖ్యంగా రైతులకు కావాల్సిన వాటిని 50% సబ్సిడీ కింద మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా మనం వరి, కంది, పెసర, మినుము వీటిని కూడా మనం సబ్సిడీ కింద 30% వరి అయితేనేమో క్వింటాల్కి 5 రూపాయల లెక్క, నీకు కేజీకి 5 రూపాయలు, క్వింటాల్కి 500 రూపాయల లెక్క సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. మిగతా మనకి ఏదైతే కందులు కానీ, పెసలు, మినుములు ఇవి అన్నీ కూడా 30% సబ్సిడీ కింద రైతులకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా రైతులకి మనం సబ్సిడీ కింద రైతుల్ని వెళ్ళి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సీడ్ని తీసుకోవాల్సిందిగా రైతులకి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి మన ప్రకాశం జిల్లాలో ఎరువులు కూడా మనకి సఫిషియెంట్గా స్టాక్ అయితే ఉండటం అనేది జరిగిందండి. మనకి ఖరీఫ్లో మనకి 54,465 మెట్రిక్ టన్నులు మనకి ఖరీఫ్ 2025 రిక్వైర్మెంట్ ఉందండి. మనకి 1/4 అంటే 1 ఏప్రిల్కి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ 27,111 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నాయండి. మనకి 25వ తారీఖు లోపు మనకి 26,160 మెట్రిక్ టన్నులు ఎరువులు, వివిధ రకాల ఎరువులు రిసీవ్ చేసుకున్నాం. మనకి 1/4 తర్వాత నుంచి ఇప్పటిదాకా మనకి సేల్ అయింది 22,724 మెట్రిక్ టన్నుల ఎరువులు సేల్ చేయడం జరిగింది. మనకి బ్యాలెన్స్ 30,547 మెట్రిక్ టన్నులు మనకి ప్రకాశం జిల్లాలో హోల్సేల్ డీలర్ల వద్ద కానీ, లేదంటే ప్రైవేట్ డీలర్లు, అదేవిధంగా మార్కెట్, రైతు సేవా కేంద్రాల్లో అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఈ ఏజెన్సీస్లో మనకి ఎరువులు ఉన్నాయండి పుష్కలంగా. కాబట్టి రైతులు ఎవరు కూడా హైరాణ పడొద్దు. యూరియా కొన్ని జిల్లాల్లో మనకి అందుబాటులో లేదని పేపర్లో తరచు చదువుతూ ఉన్నారు. కానీ మన జిల్లాకి తగినంతగా నిల్వలు ఉన్నాయి కాబట్టి యూరియాకి మన వాళ్ళు ఎప్పుడు కావలిస్తే అప్పుడు రైతులు సంబంధిత మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో కానీ, లేదంటే కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ, లేదంటే ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా తగినంత నిల్వలు ఉంచడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా హైరాణ పడద్దు. ముందే తెచ్చుకొని వేసుకోవాలా, తర్వాత దొరుకుతుందో దొరకదో అనే భావన మీరు వీడండి. రైతులకు కావాల్సినంతగా ప్రభుత్వం వారు నిల్వలని ఉంచడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నాను.